వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. యూఎస్లో చదవాలనుకుంటున్నారా? యూఎస్లో మాస్టర్స్ చేయాలంటే ఏం అర్హతలు కావాలి? అడ్మిషన్స్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, ట్యూషన్ ఫీజ్ ఎలా ఉంటాయి? ప్రోగ్రామ్స్ ఏంటి? వాటి డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ అఖిల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అఖిల గారు. నమస్తే అండి. అఖిల గారు, అమెరికా ఎందుకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మోస్ట్ పాపులర్ డెస్టినేషన్? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ టు స్టార్ట్ విత్, సో యూజువలీ స్టూడెంట్స్ అందరికీ ఇష్టమైన ప్లేస్ అది. స్టూడెంట్స్కే కాదు, పేరెంట్స్కి కూడా ఇష్టమైన ప్లేస్. ఎవ్రీబడి హూ డజంట్ నో ఎడ్యుకేషన్ తెలియని వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి, మా పిల్లలు అమెరికాలో ఉండాలి అని చెప్పేసి అడిగే ప్లేస్ అది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మోస్ట్లీ అందరు స్టూడెంట్స్ అడగడమే కాకుండా యూఎస్ఏ హ్యాస్ ఇట్స్ లైక్ కెరియర్ వైజ్ కూడా, ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ బెస్ట్ అనమాట. టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఏవేవైతే ఉన్నాయో ఈ వరల్డ్ వైడ్లో, అందులో యూఎస్ఏ స్టాండ్స్ వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట. సో అందుకే మోస్ట్లీ స్టూడెంట్స్ యూఎస్ఏని సెలెక్ట్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ దాట్, బట్ కోర్స్ వైజ్ చూసుకున్నా, కోర్స్ స్ట్రక్చర్ వైజ్ చూసుకున్నా కానీ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. మనకి గ్లోబలీ రికగ్నైజ్డ్ డిగ్రీ ఉంటుంది, కల్చరల్ డైవర్సిటీ వస్తుంది. అండ్ మీకు ఇప్పుడు చూసుకుంటే అన్ని కోర్సెస్ ఇప్పుడు అందరికి అన్నీ తెలిసిపోయి ఉన్నాయి. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద కోర్సెస్ విచ్ హ్యాస్ మోర్ గ్రోత్, విచ్ హ్యాస్ మోర్ కెరియర్ ఆప్షన్స్ అండ్ ఆల్. సో అట్లా చూసుకుంటే ఏఐ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, లేకపోతే డాటా డ్రివెన్ కెరియర్స్ కానివ్వండి, యూఎస్ ఈజ్ వెల్కమింగ్ మోస్ట్ అనమాట. సో అందుకనే ఇప్పుడు పీపుల్ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్ కాబట్టి యూఎస్ ఈజ్ వెల్కమింగ్ దోస్ కెరియర్ ఆప్షన్స్ కాబట్టి. సో పీపుల్ హూ ఆర్ మోస్ట్లీ లుకింగ్ ఫర్ దాట్ ఆప్షన్స్ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో అందుకే మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ చాలా మటుకు స్టూడెంట్స్ యూఎస్ఏనే ప్రిఫర్ చేస్తారు. అమెరికా యూనివర్సిటీస్లో ఇంటెక్స్ ఎలా ఉంటాయండి? యూఎస్ఏ ఇంటెక్స్ అంటే బేసికల్గా అందరికీ తెలిసిందే అండి. స్ప్రింగ్, ఫాల్, సమ్మర్ ఇంటెక్స్ ఉంటాయి. స్ప్రింగ్ అంటే యూజువల్గా జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫాల్ వచ్చేసి ఆగస్ట్ మంత్స్లో ఉంటుందన్నమాట. సమ్మర్ వచ్చేసి నార్మల్గా సమ్మర్ సీజన్లో ఉంటుంది. దీస్ 3 ఇంటెక్స్లో మనకి స్ప్రింగ్ అండ్ ఫాల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇంటెక్ అండి. చాలా పెద్ద ఇంటెక్ అనమాట. ఇట్ ఈస్ అ లాంగ్ ఇంటెక్ ఆల్సో. ఆఫ్టర్ దట్ స్ప్రింగ్ కూడా దాని తర్వాత వచ్చే పెద్ద ఇంటెక్. అండ్ సమ్మర్ ఇస్ అ స్మాల్ ఇంటేక్ అండి. ఎక్కువగా కోర్సెస్ మనకు అవైలబిలిటీ ఉండదు సమ్మర్ ఇంటేక్కి. ఐఎమ్ నాట్ సేయింగ్ కోర్సెస్ ఉండవని కాదు, మోస్ట్లీ చాలా తక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ఫాల్ అండ్ స్ప్రింగ్. చాలా యూనివర్సిటీస్ కోర్సెస్ అవైలబిలిటీ సమ్మర్లో ఉండదు. అందుకే మోస్ట్లీ స్టూడెంట్స్ ఫాల్కి కానివ్వండి లేదా స్ప్రింగ్కి కానివ్వండి చూస్ చేసుకుంటారు, ప్రయారిటీగా చూస్ చేసుకుంటారు అనమాట. సో మనం జస్ట్ ఫినిష్ ద ఫాల్ ఇంటేక్, రీసెంట్గా మనకి ఇప్పుడు అయిపోయింది. నౌ వీఆర్ ఎయిమింగ్ ఫర్ అ స్ప్రింగ్. నెక్స్ట్ కమింగ్ ఇంటేక్ అయితే స్ప్రింగ్ ఇంటేక్. ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ హూఎవర్ ఆర్ లుకింగ్ ఫర్ అ హైయర్ ఎడ్యుకేషన్స్, మాస్టర్స్ కానివ్వండి, దిస్ ఈస్ ద రైట్ టైం. So the coming intake would be the spring intake anamata. And we will always encourage our students, we at Exxeella, we will always encourage our students to 3 months prior gane process start chesukodam would be always beneficial. Endukante there have to be a lot of things that you have to adjust chesukovali, and there is a lot of things that you have to manage. Application process, admission process, everything has to fall on its place kabatti if you start your process earlier, 3 months prior ga meer start cheskunte, everything is hassle free and everything falls on its place basically, so that you won't to miss an intake. సో కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మీరు జాన్కి వెళ్ళాలనుకోండి, డిసెంబర్లోనే మీరు స్టార్ట్ చేసుకోవాలనుకోండి, మీరు ఇంగ్లీష్ టెస్ట్ రాయలేదు, మీరు అప్లికేషన్స్ వేయలేదు, సరిపోదు కదా టైం. యూ విల్ మిస్ ద ఇంటెక్ అండ్ యుల్ గో ఫర్ ద సమ్మర్ ఇంటెక్. వాట్ ఇఫ్ యూ డూ నాట్ ఫైండ్ ద సమ్మర్లో మీ చిన్న ఇంటెక్ అని చెప్పాను, సమ్మర్లో మీకు దొరకకపోతే ఏం చేస్తారు? యూ అగైన్ హ్యావ్ టు తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చే ఫాల్ వరకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఇట్స్ బెటర్ స్టార్ట్ ప్రయర్లీ సో దట్ యూ వుడ్ నాట్ మిస్ అన్ ఇంటెక్ అనమాట. స్టూడెంట్స్కి అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయండి? సో బేసికలీ అండి, స్టూడెంట్స్ ఒకవేళ ఇప్పుడు బ్యాచిలర్స్కి వెళ్దామని అనుకుంటే స్టూడెంట్స్ మనం +2 అంటే ఇంటర్మీడియట్లో ఒక స్ట్రాంగ్ సెట్ ఆఫ్ మార్క్స్ ఉంటే దట్ వుడ్ బీ ఫైన్.
అండ్ సమ్టైమ్స్ యూనివర్సిటీస్ వుడ్ ఆస్క్ ఫర్ SAT అని చెప్పేసి ఉంటుంది, అండ్ ACT అని చెప్పేసి ఉంటుంది. ఇలాంటివి అడుగుతారనమాట ఫర్ బ్యాచిలర్ స్టూడెంట్స్. అండ్ ఒకవేళ మాస్టర్కి ఏం చేస్తున్నారు స్టూడెంట్ అంటే పర్సంటేజ్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ లైక్ 65 and above పర్సంటేజ్ ఉంటే బ్యాచిలర్స్లో వుడ్ బీ ఫైన్ దట్ ఈస్ వెరీ మచ్ enough అనమాట. అండ్ బ్యాక్లాగ్స్ కూడా మీకు లైక్ ఇఫ్ యూ హ్యావింగ్ లైక్ 5 and above also, that is fine, it is okay for USA. And USA would require IELTS, TOEFL and Duolingo. So, and if you are somebody who is like తొందరగా ఇంగ్లీష్ టెస్ట్ ఫినిష్ అయిపోవాలి అని అనుకుంటే డ్యూలింగో అటెంప్ట్ చేయొచ్చు. మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తారు, అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. వీసా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి మోస్ట్లీ డ్యూలింగో. ఇఫ్ నాట్ కోర్స్ రిక్వైర్మెంట్ బట్టి సమ్టైమ్స్ దే మైట్ ఆస్క్ ఫర్ అన్ IELTS or TOEFL also, but most preferably USA would be asking Duolingo only, that is enough. మీరు PT రాసినా కానీ యూ విల్ హ్యావ్ సమ్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ PTE ఆల్సో. అండ్ ఇంకొకటి వచ్చేసి MOU కూడా, ఇఫ్ ఎట్ ఆల్ యూ డు నాట్ రైట్, మీరు ఇంగ్లీష్ టెస్ట్ రాయలేకపోతే రాయాలనుకోకపోతే MOU బేస్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట యూనివర్సిటీస్. యూఎస్ఏలో యూనివర్సిటీ దే ఆర్ వెరీ ఫ్యూ, బట్ దేర్ ఈస్ ఆల్సో ఆప్షన్ అనమాట. సో MOU అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు అనమాట. వెరీన్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫినిష్డ్ యువర్ బ్యాచిలర్స్ ఆర్ ఎర్లియర్ బిఫోర్ దాట్ మీరు మీ చదువు అంతా ఇంగ్లీష్లో ఫినిష్ చేసుకున్నట్టయితే దే విల్ ఆస్క్ ఫర్ అ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ మీరు ప్రజెంట్ చేసి యూ కెన్ అప్లై డైరెక్ట్లీ, so that you will say that I have completed my education in English medium only, I am like looking forward for my master with a English test waiver అని చెప్పేసి అడగొచ్చు అనమాట. సో ఇవి బేసికల్గా ఉండే రిక్వైర్మెంట్స్ అని. కొన్ని యూనివర్సిటీస్ కోర్సు బట్టి కొన్ని యూనివర్సిటీస్ ఎలా అంటే GRE GMAT కూడా అడుగుతారు అనమాట. వాటి రిక్వైర్మెంట్స్ మోస్ట్లీ 310 and above ఉంటే సరిపోతుంది. అఖిల గారు, అమెరికాలో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి? బేసికలీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా స్టూడెంట్స్కి అయితే అన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. లైక్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్, AI, రోబోటిక్స్ కానివ్వండి, డేటా సైన్స్ చూసుకున్నా కానీ, సైబర్ సెక్యూరిటీ చూసుకున్నా, హెల్త్ సెక్టర్ వైజ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ చూసుకున్నా కానీ, బిజినెస్ అనాలిటిక్స్, దెర్ ఇస్ ఫినాన్స్, దెర్ ఇస్ ఇంజనీరింగ్ అండ్ డేటా అనాలిటిక్స్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. లా చూసుకున్నా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ కోర్సెస్ ఫర్ లా, అండ్ దెర్ ఆర్ ఆల్సో కోర్సెస్ ఫర్ క్రియేటివ్ ఆర్ట్స్, లిబరల్ స్టడీస్ కానివ్వండి. ఇలాంటి కోర్సెస్ అన్నీ మోస్ట్లీ అన్నీ యూ విల్ బీ ఫైండింగ్ ఇన్ USA, in the US universities. And one special thing and the good thing about USA is like interdisciplinary accept chestundandi. If at all, ante interdisciplinary ante entante if you are from a different background, like if you are from a computer science background but you are looking for a బిజినెస్ సైడ్ బ్యాక్గ్రౌండ్, లైక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ కానివ్వండి, లేక బేసికలీ MBA ప్రోగ్రామ్ చూసుకుంటున్నారు, దట్ ఈస్ అన్ ఇంటర్డిసిప్లినరీ వెరీన్ లైక్ డిఫరెంట్ కోర్స్. మీరు చదువుకుంది ఒకటి, మీరు చదువుకోవాలనుకుంటుంది ఒకటి. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్డిసిప్లినరీ. సో అది కూడా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తుంది USAలో. సో మేజర్స్ మైనర్స్ అనేటివి మనం నచ్చినట్టుగా మనము తీసుకోవచ్చు అనమాట USAలో. సో ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ఇంత ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కోర్స్ ఫ్లెక్సిబిలిటీ, కోర్స్ స్ట్రక్చరల్ ఫ్లెక్సిబిలిటీ USAలో బాగా ఎక్కువగా ఉంటుంది. సో మీకు నచ్చిన మైనర్స్ మేజర్స్ తీసుకోవచ్చు, లైక్ ఇన్ అ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సైడ్ తీసుకోవచ్చు, లేకపోతే హెల్త్ కేర్ విత్ AI తీసుకోవచ్చు. చూసారా, డిఫరెంట్ కోర్సెస్, బట్ మీరు మేజర్స్ మైనర్స్ అలా తీసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద కోర్స్ అవైలబిలిటీస్ అన్నమాట USAలో. అఖిల గారు, అమెరికాలో స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? USA వీసా ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండి. లైక్ యూ నీడ్ నాట్ టు పుట్ ఇన్ మచ్ ఎఫర్ట్స్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ అనమాట. వేరే ఏ కంట్రీకి అయినా కానివ్వండి, దెర్ మైట్ బీ సమ్ ఆఫ్ ది అదర్ థింగ్ దట్ యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్, బట్ USA ప్రాసెస్ ఇస్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అనమాట. సో బేసికలీ అప్లికేషన్స్ మనం వేస్తామంటే ఫస్ట్ స్టూడెంట్ అయితే ఏ కోర్స్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కంట్రీకి ఏ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నారు, వాట్ ఈస్ ద కెరియర్ గ్రోత్ ఇఫ్ హీ టేక్స్ దట్ పర్టికులర్ కోర్స్,
ఏంటి అని చెప్పేసి రీసెర్చ్ చేసుకొని రెడీగా ఉంటే స్టూడెంట్, ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ దెమ్ టు లైక్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. ఆ పర్టికులర్ కోర్స్కి ఆ పర్టికులర్ యూనివర్సిటీ అప్లై చేయొచ్చు. లేదు మీకు తెలీదు, ఏం తెలీదు, వీ నీడ్ యువర్ గైడెన్స్ అంటే యూ విల్ డెఫినెట్లీ క్యాన్ విజిట్ అస్. వీ విల్ డెఫినెట్లీ గివ్ యూ దట్ కెరియర్ గైడెన్స్, దట్ కోర్స్ గైడెన్స్, అండ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ వైజ్ కూడా వీ విల్ గివ్ యూ దట్ గైడెన్స్ అనమాట. సో పర్టికులర్గా స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ అండ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ విల్ గివ్, అండ్ ఆఫ్టర్ దట్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బేసికలీ ప్రతి యూనివర్సిటీకి ఒక ఎంట్రీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సమ్ విల్ గివ్ వేవ్ ఆఫ్ GRE, సమ్ వుడ్ నాట్ వాంట్ IELTS, డ్యూలింగ్తో సరిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్కి బ్యాక్లాగ్స్ కౌంట్ లిమిట్ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, ఇంత పర్సంటేజ్ వస్తే ఇంత స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి ఉంటుంది. సో దే ఆర్ డిఫరెంట్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎవ్రీ యూనివర్సిటీ. సో స్టూడెంట్ ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం కొన్ని యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం, అప్లికేషన్ వేస్తాం. అప్లికేషన్ వేసాక యూ విల్ గెట్ అడ్మిషన్ ఆఫర్ లెటర్ అనేది వస్తుందన్నమాట. వన్స్ యూ గెట్ ద ఆఫర్ లెటర్, దే విల్ ఆస్క్ ఫర్ అ సర్టన్ డిపాజిట్. మనకు బేసికలీ 2 to 4 వీక్స్లో మనకు ఆఫర్ లెటర్ అప్లికేషన్ వేసిన వెంటనే వస్తుంది. సో డిపాజిట్ ఏంటంటే I-20 అన్న డాక్యుమెంట్ కోసము మనం డిపాజిట్ పేమెంట్, I-20 డిపాజిట్ అంటారు బేసికలీ దాన్ని. ఆ డాక్యుమెంట్ కోసము మనం డిపాజిట్ పేమెంట్ చేయాలి, విచ్ ఈస్ అ వెరీ కీ డాక్యుమెంట్ ఇన్ వీసా ఫైలింగ్. ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ అ టికెట్ దట్ మీకు అది ఉంటే యూ కెన్ గో టు యూఆర్ ఎలిజిబుల్ టు గో టు USA అనమాట. సో బేసికలీ ఆ డిపాజిట్ అనేది I-20 కోసం డిపాజిట్ అనేది లీస్ట్గా చూసుకుంటే $50 ఉంటుంది కొన్నిసార్లు, అండ్ హయ్యర్ చూసుకుంటే ఇట్ క్యాన్ గో బియాండ్ లైక్ $4,000 ఆల్సో. సో బేసికలీ ఇట్ విల్ రేంజ్ బిట్వీన్ లైక్ సమ్వేర్ బిట్వీన్ $200 to $2,000 అండ్ అబవ్ అనమాట. సో దానికోసం మనం పేమెంట్ చేస్తాం, I-20 రిసీవ్ అవుతుంది. సో యూ విల్ హ్యావ్ టు హ్యావ్ ఫైనాన్షియల్స్ గురించి మీరు చేసుకోవాలన్నమాట. సో ఫైనాన్షియల్స్ ఏం చేసుకోవాలంటే ఫండ్స్ రెడీ చేసుకోవాలి. సో ఈదర్ యూ గో ఫర్ అన్ ఎడ్యుకేషన్ లోన్, ఆర్ యూ షో ద సేవింగ్స్, ఆర్ మీరు స్పాన్సర్ చేయించుకుంటారా, లేకపోతే హౌఎవర్ ఇట్ ఈస్ మీ ఫండ్స్ ఏవైతే ఉంటుందో, మీ ట్యూషన్ ఫీజ్కి కావాల్సినవి, మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కావాల్సినవి, ఏదైతే ఖర్చులు ఉంటుందో యూ హ్యావ్ టు గెట్ దెమ్ రెడీ సో దట్ యూ కెన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీసా ఫైల్ చేస్తాం. సో CGI పోర్టల్ ఉంటుంది, CGI పోర్టల్ వెళ్ళి మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని వీ విల్ పే ద వీసా ఫీ అనమాట. వేరే ఇట్ ఈస్ $185 వీసా ఫీ వచ్చేసి. వన్స్ యూ డన్ విత్ ద వీసా ఫీ, యూ హ్యావ్ టు DS-160 అని ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. వేరే ఇట్ ఈస్ సింపుల్, వేరే యూ విల్ ఫిల్ ఎవ్రీథింగ్. మీ ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా ఆ DS-160 ఫామ్లో ఫిల్ చేసి ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ మీ అచీవ్మెంట్స్, అకంప్లిష్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ దట్ ఫామ్ అనమాట. సో ఆఫ్టర్ దట్, అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్, గోయింగ్ టు డూ, యువర్ ఫ్యామిలీ వైజ్, ఎవ్రీథింగ్, every information, every detail is mentioned in that form. Once that is done, you will be paying a service fee అని చెప్పేసి. Service is something called, basically service అనేది ఏంటంటే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ ఐడెంటిటీ కార్డ్ అండి, లైక్ విచ్ హ్యాస్ యువర్ వీసా ఐడెంటిఫికేషన్. మీరు ఏ స్టేటస్లో ఉన్నారు, వీసా మీరు స్టూడెంట్లో ఉన్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు, మీరు OPT చేస్తున్నారా, ఏ స్టేటస్లో ఉన్నారని చెప్పేసి చెప్పడానికి దట్ ఈస్ అ సర్వీస్ అనమాట. అదొకటి. వన్స్ దట్ ఈస్ డన్, యూ విల్ హ్యావ్ టు బుక్ యువర్ స్లాట్. సో మనము US కాన్సులేట్కి వెళ్ళి మనం మన ఇంటర్వ్యూ అనేది జరుపుకోవడం జరుగుతుంది యూజువల్గా. సో బిఫోర్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ బయోమెట్రిక్స్. మీరు బయోమెట్రిక్స్ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ దట్ ఈస్ డన్, యూ విల్ హ్యావ్ అ వీసా రిజల్ట్ అనేది వస్తుంది, లైక్ మీ పాజిటివా నెగిటివా, అప్రూవ్ అయిందా లేదా అని చెప్పేసి వస్తుంది. ఆఫ్టర్ దట్ యూ విల్ ప్రిపేర్ ఫర్ యువర్ పోస్ట్ డిపార్చర్ బ్రీఫింగ్, విచ్ ఇస్ లైక్ ఫ్లైట్ టికెట్స్ చూసుకోవడము, ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడము, లేకపోతే అకామిడేషన్ చూసుకోవడము. సో ఇవన్నీ చూసుకుంటారు. యూ విల్ ఫ్లై అండ్ దెన్ ఆన్ యూ విల్ గెట్ రిజిస్టర్డ్ టు ద యూనివర్సిటీ, అండ్ దెన్ ఆన్ హ్యాపీలీ యూ విల్ స్టార్ట్ యువర్ ఎడ్యుకేషన్ ఓవర్ దేర్. సో దిస్ ఈస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ, దో ఇట్ ఈస్ లెందీ, ఇట్ ఈస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. ఓకే అఖిల గారు, అలాగే ఫినాన్షియల్ ప్రూఫ్ కోసం ఏం డాక్యుమెంట్స్ చూపించాలి? బేసికలీ మనం ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టుగా స్టూడెంట్ 1 year ట్యూషన్ ఫీజ్ ప్లస్ తను లివింగ్ ఎక్స్పెన్సెస్ 1 yearకి సరిపోయేంత లివింగ్ ఎక్స్పెన్సెస్ బేసికలీ చూపించాలి. దో యూఆర్ గోయింగ్ ఫర్ అ 2 years మాస్టర్,
some might not be able to show. So at least 1 year tuition fees and living expenses ki saripoye amount aithe చూయించుకోవాలి. either that is an education loan or ఎవరైనా somebody sponsoring you, సో దానికి సంబంధించిన అఫిడవిట్స్ ఆఫ్ సపోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్, ఏ అకౌంట్లో చూపిస్తున్నారో దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. సో ఇలా అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటుంది విచ్ విల్ స్టాండ్ యాజ్ అ ప్రూఫ్ అనమాట. సో లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఆర్ దీస్ ట్యూషన్ ఫీస్కి double, they are sufficient, enough sufficient to go and study without any trouble regarding the finances and chappukodaniki. These will act as a proof anamata. సో బేసికలీ ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనకి సరిపోతుంది. అఖిల గారు, అలాగే అమెరికాలో లివింగ్ ఎక్స్పెన్సెస్ అలాగే ట్యూషన్ ఫీజు ఎలా ఉంటాయి? సో బేసికలీ యూజువలీ ఎలా అంటే డిపెండ్స్ అండి. బ్యాచిలర్స్కి వెళ్తున్నారా లేకపోతే మాస్టర్స్కి వెళ్తున్నారా దాన్ని బట్టి ట్యూషన్ ఫీజు అనేది వేరీ అవుతుంది. బ్యాచిలర్స్కి వెళ్తే $20,000 నుంచి $45,000 వరకు ఖర్చు వస్తుంది. బికాస్ దట్ ఈస్ ఆఫ్ 3 years కోర్స్ కాబట్టి. Majorly 3 years, sometimes it is 4 years also, depends on the course that you selected. And మాస్టర్స్ అయితే మనకి $18,000 నుంచి లైక్ somewhere around $40,000 వరకు వెళ్తుంది ఖర్చు అనేది. ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ it can be lesser than that, it can be more than that, depends on the university and the course and the particular area that you are living in, because మీ లివింగ్ ఏరియా బట్టి మీరు మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది అనమాట అక్కడ. సో బేసికల్గా మనకు కావాల్సింది అరౌండ్ లైక్ ఒక $12,000 నుంచి ఒక $15,000 to $18,000 అయితే సరిపోతుంది ఫర్ 1 year ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి. బట్ ఇట్ డిపెండ్స్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ స్టేట్ వైజ్ అంటే మనకి ఇప్పుడు ఉంటాయి కదా, ప్లేస్ వైజ్ కూడా మారుతుంది. సో ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు చూస్ వేర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా మీరు చూసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి. అఖిల గారు, యూఎస్లో స్కాలర్షిప్స్ గురించి చెప్పండి. యూఎస్లో స్కాలర్షిప్స్ అంటే మోస్ట్లీ ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ లైక్ మెరిట్ స్టూడెంట్ అయి ఉంటే, స్టూడెంట్ హ్యాస్ లైక్ 70% కన్నా అబావ్ ఉండి బ్యాక్లాగ్స్ లేకుండా తను జిఆర్ఈ రాసి ఉంటే, సో జిఆర్ఈ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఫైండింగ్ స్కాలర్షిప్స్ అండి. సో ప్రతి యూనివర్సిటీస్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నీడ్ బేస్డ్ ఎయిడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ స్టూడెంట్కి ఒకవేళ పిహెచ్డి స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీ స్పెసిఫిక్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్లాగే అసిస్టెంట్షిప్ అని కూడా, స్టూడెంట్కి అసిస్టెంట్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో బేసికలీ స్టూడెంట్ చదువుకునేటప్పుడు కూడా ప్రొఫెసర్స్ కింద అసిస్టెంట్షిప్ చేయవచ్చు అనమాట. అలా కూడా స్టూడెంట్స్ దే విల్ ఎర్న్ ఇట్. ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ ఫర్ పిహెచ్డి ప్రోగ్రామ్, దేర్ ఇన్ ప్రోగ్రామ్ చేసుకుంటూ దే విల్ అసిస్ట్ ద ప్రొఫెసర్స్, దట్ ఈస్ ఆల్సో దేర్. సో అలా అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ప్రతి యూనివర్సిటీ విల్ ప్రొవైడ్ పర్టికులర్గా కోర్స్ వైజ్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అండ్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఆల్సో, లైక్ ఫుల్ బ్రైట్ అని చెప్పేసి, లైక్ దెర్ ఆర్ సర్టెన్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఆల్సో విచ్ విల్ బీ అవైలబుల్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఇన్ అండ్ అరౌండ్ ఎలా చూసుకున్నా కానీ ఇనఫ్ నెంబర్ ఆఫ్ అమౌంట్ విల్ బీ ఫండెడ్ అండి త్రూ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్కి అయితే. ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్ మంచిగా చదువుకొని అక్కడికి వెళ్ళాక మంచిగా చదువుకుంటూ ఇఫ్ స్టూడెంట్ డస్ ద అసిస్టెంట్షిప్, సో చాలా మటుకుగా మీ ట్యూషన్ ఫీజ్ అనేది మీరే పే చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూ హ్యావింగ్ యువర్ పేరెంట్స్ సపోర్ట్ ఆర్ నాట్, యూ హ్యావ్ ద ఫండ్స్ ఆర్ నాట్, యూ కెన్ ఫైండ్ అ వే త్రూ బై యువర్ సెల్ఫ్. అండ్ మీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ మీరు కష్టపడకుండా, మీరు పార్ట్ టైం ఆప్షన్స్ కూడా వెతుక్కోకుండా, మీరు ఇలానే మీరు చదువుకుంటూనే యూ కెన్ ఫైండ్ ఆప్షన్స్ అండి టు పే యువర్ లోన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి, లేకపోతే ట్యూషన్ ఫీజు ఉంటాయి. సో దాట్ యూ కెన్ బీ త్రూ దాట్ స్కాలర్షిప్స్ యూ కెన్ యూస్ దెమ్ అండి. అలాగే అఖిల గారు, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ టైంలో అయినా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అయినా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా? పార్ట్ టైం జాబ్స్ డెఫినెట్లీ అండి. యా, మీరు సిపిటి, ఓపిటి అని చెప్పేసి విన్నే ఉంటారు. సో సిపిటి అయితే చదువుకునేటప్పుడే స్టూడెంట్స్ జాబ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఇన్ క్యాంపస్ ఓన్లీ. లైక్ మీరు క్లబ్స్లలో, ఐ మీన్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కల్చరల్ క్లబ్స్ అనమాట యూనివర్సిటీలో ఆల్రెడీ ఉంటాయి. అండ్ దెర్ ఆర్ స్పోర్ట్స్ క్లబ్ అని, కల్చరల్ క్లబ్స్ అని, దెర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీ క్లబ్స్ అని చెప్పేసి ఇలా ఉంటాయి. ఆర్ ఇన్ లైక్ దెర్ ఆర్ స్పోర్ట్స్ కోటాస్ వేర్ ఇన్ యూ కెన్ గో అండ్ వర్క్ దేర్.
and libraries ఉంటాయి, and there are certain options for a student can do an assistantship also under a professor. So these which student can do within the campus while during his studies called a CPT అన్నమాట. సో CPTs చేసుకోవచ్చు స్టూడెంట్స్. అండ్ అలాగే OPT కూడా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆల్సో స్టూడెంట్ విల్ బీ గివెన్ విత్ అ OPT ఆప్షన్ విచ్ ఇస్ కాల్డ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పేసి. సో every student will get 1 year of OPT wherein he can find the job, he can get and secure a job. అండ్ అలాగే ఒకవేళ స్టెమ్ ప్రోగ్రామ్స్ అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఒకవేళ స్టూడెంట్ ఈస్ ఫ్రమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఆర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, సో 1 yearతో పాటు 2 years ఎక్స్టెన్షన్ అనేది ఇస్తారనమాట. సో వేరిన్ 3 years టైం ఉంటుంది టు ఫైండ్ అ జాబ్ అండ్ టు డూ ద జాబ్ అనమాట, OPT చేసుకోవడానికి. సో యూజువల్గా స్టూడెంట్కి 5 years వీసా అనేది వస్తుంది అనమాట. ఇవే కాకుండా కూడా స్టూడెంట్ చదువుకునేటప్పుడు కూడా పార్ట్ టైమ్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి, ఏం పార్ట్ టైమ్స్ ఉంటాయి అంటే రెస్టారెంట్స్ ఉంటాయి, పిజ్జా డెన్స్ ఉంటాయి, సూపర్ మాల్స్ ఉంటాయి, లేకపోతే ఇన్ని మీ ఏ పని చిన్న పెద్ద పని అయినా దెర్ ఈస్ ఆల్వేస్ వర్క్ దేర్ ఇన్ ఎనీ కంట్రీ, నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ US, దెర్ ఈస్ వర్క్ ఎవ్రీవేర్ అనమాట. సో దీస్ ఆర్ ద బేసికల్ ఆప్షన్స్ మోస్ట్లీ స్టూడెంట్కి చదువుకునేటప్పుడు చదువు అయిన తర్వాత. మీరు OPT కూడా అయిపోయాక యూ కెన్ మూవ్ ఇట్ టు H1B, wherein these days it is a huge hot topic for every H1B visas గురించి. సో యా దట్ ఈస్ సెకండరీ అండి. స్టూడెంట్స్కి అయితే అదేమి ఇబ్బంది అయితే ఉండదు. దిస్ ఇష్యూ సంబడి హూ ఇస్ స్టార్టింగ్ ద ప్రాసెస్ రైట్ ఫ్రమ్ ఇయర్. ఇక్కడ నుంచి H1Bకి అప్లై చేసుకున్న వాళ్ళకి దట్ మైట్ బి అన్ ఇష్యూ. స్టూడెంట్స్కి అయితే ఆ ఇష్యూ లేదు, బికాస్ మీరు H1B వచ్చే వరకు 5 years, 5 yearsలో దెర్ ఇస్ లాట్ మోర్ క్యాన్ చేంజ్ అనమాట. సో ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం లేదు, H1B గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ దెర్ ఇస్ 5 years ఆఫ్ టైమ్ వేర్ మెనీ థింగ్స్ క్యాన్ చేంజ్ ఇన్ 5 years. Yeah, so yeah, mostly after OPT they will shift it to H1B, wherein it is called work visa basically. Yeah, so these are the options where a student will find. అలాగే యూఎస్లో అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అకామిడేషన్ ఆప్షన్స్ అయితే యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే డామ్స్లో అయినా ఉండవచ్చు, ఆర్ అదర్వైజ్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో ఉండవచ్చు, లేకపోతే యూ కెన్ ఇండివిజువల్గా మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఒక హౌస్ తీసుకొని అలా కూడా ఉండవచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ నాట్, నో ఐ కెనాట్ డూ ఆల్ దోస్, ఐ వాంట్స్ నేను అడ్జస్ట్ కాలేను, అట్లా నేను చేసుకోలేను, వంట చేసుకోలేను, నాకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే దాంట్లో అకామిడేషన్లో మీరు ఉండొచ్చు, వేరేన్ యూ విల్ ఫైండ్ ఫుడ్, యూ విల్ బి గివెన్ విత్ దేర్ నీ నాట్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్. అండ్ యా, సో మీకు ఎలా అయినా కానీ దట్ ఈస్ యువర్ చాయిస్. దర్ ఈస్ ఆల్వేస్ అ ప్లేస్ ఇన్ ద క్యాంపస్ అండ్ అవుట్ సైడ్ ద క్యాంపస్ ఆల్సో. అఖిల గారు, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ స్టూడెంట్స్కి ఎలాంటి హెల్ప్ చేస్తుంది? సో బేసికలీ మేమైతే ఇన్ అండ్ అరౌండ్ అన్ని ప్రాసెస్ అయితే చేస్తామండి, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ బేసికలీ. లైక్ మీకు కెరియర్ గైడెన్స్ కానివ్వండి, కోర్స్ గైడెన్స్ కానివ్వండి, ఏ యూనివర్సిటీ తీసుకోవాలి, లేకపోతే నా కెరియర్ ఎలా బిల్డ్ అవుతుంది, నేను వన్స్ అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ టుగెదర్ వీ విల్ బీ గివింగ్ యూ అ గైడెన్స్. అండ్ మీరు త్రూ అవుట్ ద ప్రాసెస్ కూడా చూసుకుంటే అడ్మిషన్ ప్రాసెస్ కానివ్వండి, అప్లికేషన్, వీసా ప్రాసెస్ కానివ్వండి, వీల్ బీ గివింగ్ యూ ద ఎంటైర్ సపోర్ట్ ఇన్ దీస్ ఏరియాస్. అండ్ నాట్ ఓన్లీ దీస్, వీఆర్ ఆల్సో హ్యావ్ దిస్ ట్రైనింగ్స్ ఆల్సో. లైక్ మీరు PT చేద్దాం అనుకున్నా, టోఫల్, IELTS కానివ్వండి, GRE, GMAT చేసుకుందాం అనుకున్నా, ఇఫ్ ఎట్ ఆల్ యూర్ గోయింగ్ ఫర్ జర్మనీ, మీకు జర్మన్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా విల్ బీ ప్రొవైడింగ్ విత్. సో ఎవ్రీ ట్రైనింగ్, ఎవ్రీ కైండ్ ఆఫ్ కోచింగ్ విల్ బీ given to the student at Exxeella only. You can like just come off and like do nothing, or still you can have a helping hand through Exxeella. And not only these, once you've done with your education also, meer akkadiki ellaka we do have immigration services also, like PR కానివ్వండి, we do for the H1 కానివ్వండి, and settlement, citizenship కోసం కూడా we'll be helping out. And if at all you're we are doing your graduation, if a student is doing his graduation, if you want to call your parents, definitely we do the visiting visa services కూడా, and travels కూడా చేస్తామండి, టూరిస్ట్ visas కూడా చేస్తాం. అఖిల గారు, ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్కి బ్రాంచెస్ అండ్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇంకా actually we've started this office in USA
యూఎస్ఏ అండి బేసికలీ. వీ హ్యావ్ అవర్ బ్రాంచ్ ఇన్ యూఎస్ఏ. సో మినిపాలిస్ మినిసోటాలో స్టార్ట్ చేసాము. మా చైర్మన్ సార్ అర్సవిలి అరవింద్ గారు స్టార్టెడ్ దిస్. అక్కడ నుంచి వీ హెవ్ ఎక్స్పాండెడ్ అవర్ వింగ్స్ టు విజయవాడ, విచ్ ఈజ్ అవర్ హెడ్ క్వార్టర్స్ రైట్ నౌ. ఆ తర్వాత వైజాగ్ అండ్ గుంటూరులో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ హియర్ అట్ హైదరాబాద్ వీ హ్యావ్ 4 బ్రాంచెస్, గచ్చిబౌలి, మాదాపూర్, కేపీహెచ్పి, సోమాజిగూడ అలా ఉన్నాయి. సో ఇఫ్ యూఆర్ ఇన్ అండ్ అరౌండ్ దీస్ ప్లేసెస్, మీరు ఎక్కడున్నా కానివ్వండి, యూ కెన్ కమ్ డౌన్ టు అస్. యూ కెన్ హ్యావ్ యువర్ కోర్స్ గైడెన్స్ అండ్ యువర్ కెరియర్ గైడెన్స్ డెఫినెట్లీ. లేదు వీ కెనాట్ కమ్ దట్ ఫార్, లేదు మాకు కుదరదు రావడం అని అనుకున్నా కానీ, వీ విల్ కనెక్ట్ యూ త్రూ వర్చువల్లీ ఆల్సో. వీ హ్యావ్ వర్చువల్ కన్సల్టేషన్ ఆల్సో. సో మీరు మా పేజెస్ ఎక్కడైనా మీరు సర్చ్ చేయొచ్చు. యూ కెన్ విజిట్ అవర్ పేజెస్. సో మీకు స్లాట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ schedule and book a slot wherein our experts, our team will connect you. They will guide you through. సో మీకు ఒక scheduled appointment అనేది ప్రజెంట్ చేస్తారు. ఆన్ దాట్ పర్టికులర్ డేట్, ఆన్ పర్టికులర్ టైం, మీకు నచ్చిన టైం బట్టి మీరు యూ కెన్ బుక్ 15 minutes or 20 minutes appointment wherein you can find the your same the career guidance or the course guidance that you're looking for. We are definitely there to help you out. So offline అయినా ఆన్లైన్ అయినా కానీ వీఆర్ అవైలబుల్ అండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ అ ఫుల్ గైడెన్స్ త్రూ అవుట్. సో అండ్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్. యా. సో అఖిల గారు, యూఎస్లో మాస్టర్స్ ఎలా చేయాలి అండ్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.